హాయ్ బేబీ. మిడ్ నైట్ పైగా బస్ స్టాప్ సింగిల్ గా ఉన్నా. లిఫ్ట్ కావాలా? ఏంటి మాట్లాడో? సిటీలో ఎక్కడ డ్రాప్ చేయమన్నా చేస్తా. నో చార్జెస్, ఫ్రీ సర్వీస్. ఏంటి ఎవరికి కాల్ చేస్తున్నావు? ఓ చీటీమా? సరే ఓకే. मामा स्टॉप स्टॉप स्टॉप। अरे मामा क्या फिगर है रे, अपने इंतजार में खड़े जैसी लग रही रे। हाँ बेबी, डू यू वांट लिफ्ट? పోనీ ఇంకేదైనా కావాలా? కమాన్ బేబీ టెల్ మీ. 2 in 1 ఏం కావాలన్నా ఇస్తాం. ఏంటి మాట్లాడు? బైక్ లో పెట్రోల్ ఉంది, పర్స్ లో మనీ ఉంది, బాడీలో ఫుల్ ఎనర్జీ ఉంది. కలిసి ఖర్చు పెట్టేద్దామా? रे मामा पेट्रोलिंग है रे, चल बच गए रे साले। మిస్ అయిపోయావు, నీ సంగతి తర్వాత చూస్తానే. మొదలు. ఎవరమ్మా నువ్వు? ఒక్కదానివే ఉన్నావు? టైం 12 అవుతోంది. అమ్మాయిలకి పట్టపగలు కూడా సేఫ్టీ లేని కాలం ఇది. చూడటానికి నా కూతురులా ఉన్నావు. ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తా. నీకేం భయం లేదమ్మా, నేను రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ని. లేదండి, మా వాళ్ళు వస్తున్నారు, పర్లేదు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ ప్లీజ్. కొద్దిగా లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఎక్కడికి వెళ్ళాలండి? కొంచెం మోతీనగర్ దగ్గర డ్రాప్ చేస్తారా? మై ప్లెజర్. రండి ఎక్కండి. ఓకేనండి? హా, ఓకేనండి. చేతిలో బుక్స్ చూస్తుంటే స్టూడెంట్ లో ఉన్నారు. స్పెషల్ క్లాసెస్ అండి? హా, లేదండి, ఫ్రెండ్ మదర్ కి బ్లడ్ అవసరం అయితే ఇచ్చొస్తున్నా. ఓ గుడ్, హెల్పింగ్ నేచర్. హా, ఆపండి ఆపండి, ఇక్కడే మా ఇల్లు. ఇక్కడేనండి? హా, ఇదేనండి. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. ఒకటి అడగచ్చండి? చెప్పండి. అన్నోన్ పర్సన్ లిఫ్ట్ అడగాలంటే డే టైమ్ లో కూడా అమ్మాయిలు భయపడతారు. అలాంటిది మిడ్ నైట్ లో లిఫ్ట్ అడిగారంటే నా ఫేస్ పైన ఏమన్నా మంచోని రాసిందా అండి? మీ ఫేస్ మీద కాదండి, మీ బైక్ మీద రాసింది అమ్మా నాన్న ప్రేమతో అని. అయితేనండి? మా అమ్మ చెప్పిందండి, అమ్మా నాన్నలు ప్రేమించేవాడు అమ్మాయిలకి గౌరవిస్తాడని. బైక్ పైన కొటేషన్ రాసుంటే నమ్మేస్తారా అండి? నమ్మచ్చండి, ఎంతైనా ఆడపిల్లని కదా. అమ్మ చెప్పింది తప్పు కాలేదు, నేను నమ్మింది ఒమ్ము కాలేదు. ఎంతైనా ఆడపిల్లని ఆడపిల్లని కదా. కదా. థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే, బాయ్. బాయ్.